ఈరోజు మనము తిరుప్పావై 6వ పాసురము యొక్క భావాన్ని తెలుసుకుంటాము. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. ఈ 6వ పాసురంలో గోదాదేవి నోము తెలియని ఒక కన్యను మేల్కొల్పడం జరుగుతున్నది. ఓ చెలి, ఇంకను నిద్రమత్తులో జోగుతున్నావా? లెమ్ము, త్వరగా లెమ్ము, మేల్కొనుము. ఈ వేకువజామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గూళ్ళను వదిలిపెట్టి పోతున్నాయి. ఈ ప్రశాంత సమయంలో గరుడవాహనుడైన శ్రీ స్వామివారిని మేల్కొల్పే ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినపడనే లేదా? ఓ చిన్నదానా, మేల్కొనుము. చెనుబాలు దాగి పూతనను సంహరించినవాడు, తన చిన్ని పాదములచే శకటాసురుణ్ణి భంజించినవాడు అయిన నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరమగానములు వీణులు విందుగా వినుము. జలధిలో అనంతుడనే శేషునిపై యోగనిద్రలో శయనించిన జగన్నాథుని గూర్చి ఈ వేకువన నిద్ర మేల్కొన్న మునులు, పరమయోగులు హరి హరి అని ఆహ్లాదంగా ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనం నీకు వినరాలేదా? ఓ బాలా, ఇకనైనా త్వరగా మేల్కొనుము. మనం వ్రతం చేయవలసిన సమయము ఆసన్నమైనది. శుభం భూయాత్.